గత వారం ఏకంగా మార్చి 8వ తేదీన 8 సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో డబ్బింగ్ సినిమా ప్రేమలు మాత్రం హిట్ అయింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే సుమారుగా 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. థియేటర్ల నుంచి కనీసం 5 కోట్ల రూపాయలు వస్తుందని అంచనా. ఇక భీమా, గామి, రికార్డ్ బ్రేక్, బాబు, వి లవ్ బాయ్స్, బుల్లెట్, రాజుగారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి, అమెజాన్ కోబ్రా డబ్బింగ్ సినిమాలు మార్చి 8న ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఇందులో భీమాకి మొదటి వారం 70%, గామికి 90% మొత్తాలు వచ్చేసి సేఫ్ జోన్లో ఉన్నాయి. మిగతా సినిమాలు కొన్ని అన్ని సెంటర్లలోనూ రిలీజ్కు నోచుకోలేదు. చిన్న సినిమాలు గనుక థియేటర్లు దొరకలేదు. రిలీజ్కు నోచుకున్న సినిమాలు 2-3 ఆటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇలా ఉంటే తెలుగు సినిమా పరిస్థితి ఏంటి? సినిమా తీయడానికి అయ్యే ఖర్చు సంగతి పక్కన పెడితే కనీసం రిలీజ్ చేసినప్పటి ఖర్చులైనా రాకపోవడంతో చిన్న సినిమాల నిర్మాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉంటే మార్చి 15న ఒకే రోజు ఏకంగా 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి. షరతులు వర్తిస్తాయి. రజాకార్, లైన్మెన్, మాయా, వెయ్యి దరువై, తంత్ర, రవికుల రఘురామ, స్వామి నాగులకొండ, లంబసింగి, బస్టార్ సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో అనేక సినిమాల పరిస్థితి అదే కథ. ఇలా ప్రతివారం సినిమాలు బలైపోతుంటే తెలుగు సినిమా పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. సంవత్సరానికి సుమారు 400-500 చిత్రాలు షూటింగ్ అవుతున్నాయి. సుమారు 300 చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో 10% అంటే సుమారు 30 చిత్రాలు హిట్ మరియు సేఫ్ రేంజ్లో ఉంటున్నాయి. మిగతా 90% సినిమాల పరిస్థితి ఏంటి? వాటి నిర్మాణ ఖర్చు ఎంత? ఆ డబ్బంతా నీటిలో పోసినట్టేనా? దీనికి పరిష్కారం లేదా? ఇలా అయితే థియేటర్లు ఏమైపోవాలి? దాని మీద బ్రతుకుతున్న కార్మికులు ఏమైపోవాలి? అసలేం జరుగుతోంది?